Sebastian. So where are we going next? Next we go to Maricultura Market. FIFA World Cup Stadium, Uruguay. 1930లోనే ఫస్ట్ FIFA World Cup ఇక్కడ జరిగిందన్నమాట ఈ ఊరు. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఉరుగ్వే. ఇప్పుడు మనం ఉరుగ్వే క్యాపిటల్ అయిన మోంటెవిడియోలో ఉన్నాం. నా వెనకాల ఒక వ్యాన్ కనిపిస్తుంది కదా, వైట్ కలర్. అదే మన ఈరోజు యొక్క టూర్కి యూజ్ చేస్తున్న వ్యాన్ అన్నమాట. $20 పే చేశాను. అరౌండ్ 3 hours ఆ వ్యాన్లోని కూర్చొని మనం కొన్ని డిఫరెంట్ ప్లేసెస్ ఉరుగ్వే క్యాపిటల్ అయిన మోంటెవిడియోలో విజిట్ చేయబోతున్నాం. సో $20 కొంచెం ఓకే, మరి ఎక్కువ కాదు తక్కువ కాదు, కానీ కొత్త కంట్రీ కదా, సో చూడడానికి ప్రయత్నిద్దాం ఏదైనా కొత్తగా డిఫరెంట్గా. సో బ్రెజిల్ నుంచి మనం ఉరుగ్వేకి వచ్చాం మొత్తానికి. సో ఈ ఉరుగ్వేలో మరొక ప్లేస్ ఉంది. ఇప్పుడు ఉరుగ్వే క్యాపిటల్ అయిన మోంటెవిడియోలో ఉన్నాం. ఈ సిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఉరుగ్వేలో మరొక ప్లేస్కి వెళ్ళకపోతున్నాం. సో చూడండి, మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీకు ఒక బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఈ ఉరుగ్వే క్యాపిటల్లోని దీన్ని ఫస్ట్ టైం కట్టించారనమాట. అంటే 1850లోని ఈ చర్చిని కట్టించారు. అందువల్ల మన డ్రైవర్ ఇక్కడ ఆపాడు చూడడం కోసమని. సో జస్ట్ ఇప్పుడే మన క్యాబ్ డ్రైవర్ పార్లమెంట్కి తీసుకొచ్చాడు, ఉరుగ్వే పార్లమెంట్కి. నా వెనకాల కనిపిస్తుంది కదా ఒక బిల్డింగ్, అది ఉరుగ్వే పార్లమెంట్ అనమాట. 1925లో బిల్డ్ చేశారు. దాదాపుగా 100 సంవత్సరాలు అయితే చరిత్ర ఉంది దీనికి. చూడండి, ఈ మార్బుల్స్ ఈ యొక్క పార్లమెంట్ కట్టించారు కదా, ఇది ఇటలీ. సో ఇది అనమాట మన ఉరుగ్వే పార్లమెంటు. ఈ యొక్క మార్బుల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పార్లమెంట్ కట్టించిన మార్బుల్స్, దీన్ని ఇటలీ నుంచి తీసుకొచ్చారంట. ఈ మార్బుల్స్ తీసుకొచ్చి ఇటాలియన్ ఆర్కిటెక్చర్స్ వచ్చి ఇక్కడ ఈ పార్లమెంట్ కట్టించారట 1925లోని. సో లోపలికి అయితే వెళ్ళడానికి అవ్వదు మనకి, సో బయట నుంచి చూస్తున్నాం. సో చూడండి, ఇతను మన సెబాస్టియన్, మన క్యాబ్ డ్రైవర్, మన టూర్ గైడ్ కూడా. సో నైస్ మీటింగ్ యూ సెబాస్టియన్. సో వేర్ వి గోయింగ్ నెక్స్ట్? Next we go to Maricultura Market. ఇప్పుడు మనం టెరా అనే ఉరుగ్వేలో ఒక పెద్ద షాపింగ్ సెంటర్కి వచ్చాము. ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట, వెజిటేబుల్స్ అండ్ షాపింగ్ చేయడానికి మొత్తం అన్నీ, తినడానికి అండ్ చిన్న వస్తువులు కొనుక్కోవడానికి చూడొచ్చు. సూపర్ మార్కెట్స్ అండ్ ఆల్కహాల్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ క్లాత్స్ కూడా ఉన్నాయి, షాపింగ్ మాల్ కూడా ఉన్నాయి. బాగుంది, ఇన్సైడ్ అంతా బాగా కట్టించారు. చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం, అలా ముందుకు వెళ్దాం. ఏదో చిన్న స్టాప్ దగ్గర ఆపాడు. ఏదో ట్రెడిషనల్ అంట, ఈ కంట్రీ ట్రెడిషనల్గా ఏదో స్టాచ్యూ ఉంది, చిన్న ఆర్కిటెక్చర్ ఉంది, చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎద్దుల బండి, ఇది ఉరుగ్వే ట్రెడిషనల్ ఎద్దుల బండి అంట. ఇలా ఉంటుందని వీళ్ళు ఇక్కడ వేసారన్నమాట, టూరిస్టులకి కనిపించడం కోసం. You have Dr. Mate here. Mate, yes. Mate, da dice. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఉరుగ్వే ట్రెడిషనల్ డ్రింక్ మాతే. అతను హాట్ వాటర్ వేస్తున్నాడు ఆ పౌడర్లోనే. చాలా పవర్ఫుల్ డ్రింక్ అనమాట. నార్మల్గా పంప్కిన్ సీడ్స్ తోటి దాన్ని తయారు చేస్తారు. వెరీ పవర్ఫుల్ డ్రింక్, చాలా హెల్తీ బెనిఫిట్స్ కోసం తాగుతూ ఉంటారు అనమాట. మొత్తం ఉరుగ్వేలో చాలా ఫేమస్. థ్యాంక్ యూ. Gracias. Thank you. Welcome. Gracias por venir. Thank you for coming to Uruguay. It's my pleasure, yeah. It's a nice country. It's a good country. No, como está la yerba, esa es the yerba. A ver, Yeah. here's the yerba you put it inside drinking. Ah. Ahí está la yerba. Tiene cafeína igual que el. Have caffeine, some of the coffee. But Igual. some of the tea hot, you know. ఓకే, Check it out. ఆ పౌడర్ ఇచ్చాడు, పంప్కిన్ పౌడర్. Gracias. Son valores. సో దీంతో తయారు చేస్తామంట No, మాతే. faltan ómnibus todavía. Sí, porque es temprano, así que a una gente más tan va a venir para Sí. Temprano todavía. Gracias, señor. Dale, gracias a ti.
ఇంకొక 40 మినిట్స్లోనే నేను షిప్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే నాకు మళ్ళీ నా డ్యూటీ స్టార్ట్ అయిపోద్ది. చెప్పాను మన క్యాబ్ డ్రైవర్కి ఎలాగైనా సరే తీసుకెళ్ళిపోమని చెప్పాను 40 మినిట్స్లో. చూద్దాం మరి లేట్ అవ్వకుండా వెళ్ళిపోతే పర్లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఉరుగ్వేలో ఒక ఫేమస్ ఫుట్బాల్ స్టేడియంకి వెళ్తున్నాం. ఉరుగ్వే ఫుట్బాల్ స్టేడియంకి ఇంటర్నేషనల్. ఇక్కడ ఫిఫా వరల్డ్ కప్ ఫస్ట్ టైము ఇక్కడ జరిగిందనమాట. 1930లో జరిగిందనమాట ఫిఫా వరల్డ్ కప్. ప్రపంచంలో మొదటిసారిగా ఉరుగ్వేలోని ఈ యొక్క స్టేడియం ఇప్పుడు విజిట్ చేయబోతున్నాం. అక్కడ జరిగింది. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు 2030లోని ఫిఫా వరల్డ్ కప్ని హోస్ట్ చేయబోతున్నారు. సో వీ గాట్ అ న్యూ ఫ్రెండ్స్ విత్ అస్. Hola. It's okay. Manohar is from India, but he lives in Germany. A very nice chap. Yeah. I met him many times in Aida. Yeah, ఇతను మన గెస్ట్, మన ప్యాసింజర్. ఐడాలోని ఇప్పుడు వరల్డ్ క్రూజ్లోని చేయడం కోసం వచ్చాడు. ఇతను మన గెస్ట్ అనమాట, మన ప్యాసింజర్. సో నైస్. ఐ హోప్ యూ విల్ గెట్ ఎ నైస్ టైమ్. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ద వరల్డ్ క్రూజ్. Thank you very much. సో చూద్దాం, నెక్స్ట్ స్టేడియంకి వెళ్తున్నాం. ముందు సీట్ ఇచ్చారు మనకి. See the police say no way more. ఓకే. They put in here. Go, go, go. Everybody here. Chop, chop, chop. ¿Están todos allá here? Okay. 1930లోని ఫస్ట్ ఫిఫా వరల్డ్ కప్ ఇక్కడే జరిగిందనమాట, ఈ ఉరుగ్వే ఈ యొక్క ఇంటర్నేషనల్ స్టేడియంలోని. సో దాదాపు 100 సంవత్సరాలు అవ్వబోతుంది. మళ్ళీ నెక్స్ట్ 2030లోని ఈ ఉరుగ్వే స్టేడియంలోనే ఫిఫా వరల్డ్ కప్ మళ్ళీ ఇక్కడ హోస్ట్ చేస్తారు. 2030లోని మళ్ళీ ఫిఫా వరల్డ్ కప్ హోస్ట్ చేస్తారన్నమాట ఈ స్టేడియంలో. ఈ యొక్క కెపాసిటీ ప్రస్తుతం 55,000 అనమాట. అప్పుడు ఆ టైంలోనే ఇంకా పెంచుతారన్నమాట కెపాసిటీ. సో ట్రై చేద్దాం లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది ఏంటో. థ్యాంక్ యూ. లోపలికి ఎంట్రీ లేదంట ప్రస్తుతం అయితే, ఏ పనులు జరుగుతున్నాయంట. సో మనం నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోదాం. మన క్యాబ్ ఎక్కడ ఉంది కదా. బాగుంది, సిటీ అంతా బాగుంది. ఉరుగ్వే మోంటెవిడియో సిటీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మంచి ఇంట్రెస్టింగ్గా ఎక్సైటింగ్గా ఉంది నాకైతే. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాము ఇలాంటి ప్లేసెస్కి. మొత్తానికి ఈ ఉరుగ్వే యాక్చువల్లీ ఈ ఉరుగ్వే కంట్రీలోని టోటల్గా ఆల్మోస్ట్ 3 మిలియన్ పీపుల్ అయితే నివసిస్తూ ఉంటారు. ఈ మోంటెవిడియో అనే క్యాపిటల్ సిటీలోని 1.5 మిలియన్ పీపుల్ నివసిస్తూ ఉంటారు అన్నమాట. అండ్ ఈ కరెన్సీ వచ్చేసి ఉరుగ్వే పెసో. దాదాపుగా $2 ఒక ఉరుగ్వే పెసో కింద ఉంటుంది అన్నమాట. అది మ్యాటర్. You go to there, behind this place. It's the first shop. సో ఇదే మన లాస్ట్ స్టాప్ అనమాట, మోంటెవిడియో బీచ్. దీన్ని పొసితో అంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యూటిఫుల్ బీచ్. అండ్ ఇక్కడ ఏదో ఒక మంచి ఫోటోషూట్కి బాగుండేటట్టు ఉంది. ఇది మోంటెవిడియో లెటర్స్తో ఉంది. సో వెళ్ళి ఒక ఫోటో తీద్దాం. వెళ్ళి సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేసాం. చాలా బాగుంది ఉరుగ్వే. ఐ థింక్ ఇంకొక పోర్ట్ వస్తుంది ఉరుగ్వేలోని, అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. అండ్ ప్రస్తుతం ఈ రోజుకైతే ఉరుగ్వే క్యాపిటల్ మోంటెవిడియో బాగా ఎక్స్ప్లోర్ చేసాము. చాలా ప్లేసెస్ తిరిగి ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ బీచ్కి అయితే వచ్చాం మనం. ఈ బీచ్లో ఒక రౌండ్ వేసి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది బీచ్ అయితే. నారో లొకేషన్. దీన్నే పొసిటోస్ అంటారు ఈ బీచ్ పేరుని. పొడుగ్గా మంచి ఇక ఫుట్పాత్ అయితే వేసారు ఇది నడవడం కోసం అండ్ వెహికల్స్ కోసం. పక్కనే బాగుంది బీచ్ చూడడానికి, చాలా బ్యూటిఫుల్గా. అలా కొంచెం కిందకి వెళ్ళి చూద్దాం.
ఈ సౌత్ అమెరికాలో ఖండంలోని ఇక్కడికి వచ్చి ఈ బీచ్ వాటర్ అయితే టచ్ చేయలేదు నేను. కొంచెం టచ్ చేయడానికి ట్రై చేద్దాం అలా ఉంటుంది. అంత వాటర్ అన్నీ ఒకేలా ఉంటుంది కానీ అదొక రకమైన ఫీల్ అన్నమాట. ఇదన్నమాట మన ఉరుగ్వే బీచ్ పొసిటోస్. సో మనకైతే ఎక్కువ టైం లేదు కదా, మళ్ళీ వెళ్ళిపోవాలి. మన వెహికల్ కూడా వెయిట్ చేస్తుంది. అడిగి చెప్పాను తొందరగా తీసుకెళ్ళిపోలేదంటే నాకు లేట్ అయితే ప్రాబ్లం అవుతుంది. అలా ముందుకెళ్తే ఇంకా ఇంట్రెస్టింగ్గా బ్యూటిఫుల్గా ఉంటుంది బీచ్, కానీ మన దగ్గర అంత టైం లేదు. ఇక్కడైతే మంచిగా సేద తీరుతున్నారు. వెళ్ళిపోవాలి, ఇంకా మన దగ్గర ఎక్కువ టైం లేదు కాబట్టి మన వెహికల్ దగ్గరికి వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి షిప్లోకి వెళ్ళిపోతాం. ఇంకా సో ఈ 3 గంటల ట్రిప్ కోసమని $20 తీసుకున్నాడు అనమాట మన టూర్ గైడ్. మొత్తం ట్రాన్స్పోర్టేషన్కి ఎవ్రీథింగ్ ఆడ ఎక్స్ప్లెనేషన్. పర్లేదు, కొంచెం కాస్ట్లీ అని చెప్పచ్చు. అంటే పర్లేదులే, కొత్త కంట్రీ ఏదోటి అలా విజిట్ చేయాలి, ఏదోటి ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పి ఇంకా తీసుకున్నాం అనమాట ఈ టూర్. సో మళ్ళీ మనం ఉరుగ్వేలో మరొక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. మన షిప్ వెళ్ళబోతుంది మళ్ళీ ఇంకొక 2 డేస్లోని. అక్కడికి వెళ్ళి మళ్ళీ కలుద్దాం అక్కడ. సో ఇదే అనమాట. సో ఉత్సవం ఫైనల్గా మన షిప్ దగ్గరికి అక్కడ ఉంది కదా మన షిప్, అదే. Thank you, Sebastian. You're welcome, sir. You're welcome. Come back if you want. Yeah, for if sure. you can, come too, back. believe me. Sam and his brother. సో ఎప్పుడైనా ఉరుగ్వేకి వస్తే మన వాడికి ఫోన్ చేయమని చెప్పాడు, చేద్దాం. ఇన్స్టాగ్రామ్ తీసుకున్నాను ఐడి. సో చూద్దాం ఎప్పుడైనా రావడానికి అవుతుంది.